వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ మోడల్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. విచ్ యూనియన్ మినిస్ట్రీ కండక్టెడ్ ది మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియా? మదర్ టంగ్ సర్వే ఆఫ్ ఇండియాని కండక్ట్ చేసిన యూనియన్ మినిస్ట్రీ ఏది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. And the right answer is Ministry of Home Affairs. Mother Tongue Survey of India ni Ministry of Home Affairs conduct chesindi. Which of the following statements is correct regarding malnutrition in the country? Kindi vaatilo country loni malnutrition gurinchina correct statement enti? Bihar has the highest number of underweight children. Meghalaya has the lowest number of stunted children. And the correct statement is Bihar has the highest number of underweight children. బీహార్లో అండర్వెయిట్ చిల్డ్రన్ ఎక్కువగా ఉన్నారు. పుదుచ్చేరి అండ్ సిక్కింలో స్టంటెడ్ చిల్డ్రన్ తక్కువగా ఉన్నారు. విచ్ కంట్రీ హ్యాస్ స్పాటెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ అన్ ఎక్సోప్లానెట్? ఎక్సోప్లానెట్ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉందని గుర్తించిన కంట్రీ ఏది? యుఎస్ఏ, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ యుఎస్ఏ. ఎక్సోప్లానెట్ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉందని యుఎస్ఏ గుర్తించింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందేంటి? ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ యాంగ్స్ట్రామ్, వేవ్ లెంత్ జౌల్, ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్, ఎనర్జీ డెసిబుల్. అండ్ ది కరెక్ట్ పేర్ ఈస్ ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ని డెసిబుల్లో మెజర్ చేస్తారు. వేవ్ లెంత్ని యాంగ్స్ట్రామ్లో మెజర్ చేస్తారు. ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లో మెజర్ చేస్తారు. ఎనర్జీని జౌల్లో మెజర్ చేస్తారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది వరల్డ్ ఎయిర్ పవర్ ఇండెక్స్ అండర్ ది గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్? గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ వాళ్ళు కండక్ట్ చేసిన వరల్డ్ ఎయిర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ థర్డ్. గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ వాళ్ళు కండక్ట్ చేసిన వరల్డ్ ఎయిర్ పవర్ ఇండెక్స్లో ఇండియాకి థర్డ్ ర్యాంక్ వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఆర్ షేర్డ్ బై ఇండియా అండ్ మాల్దీవ్స్? ఇండియా అండ్ మాల్దీవ్స్ ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ని షేర్ చేసుకుంటున్నాయి? షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. And the right answer is South Asian Association for Regional Cooperation. ఇండియా అండ్ మాల్దీవ్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ని షేర్ చేసుకుంటున్నాయి. లైకెన్స్ ఆర్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్. లైకెన్స్ ఏం ఇండికేట్ చేస్తాయి? వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ ఎయిర్ పొల్యూషన్. లైకెన్స్ ఎయిర్ పొల్యూషన్ని ఇండికేట్ చేస్తాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయిన పేరేంటి? గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ యురానస్, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ సాటర్న్, గాడ్ ఆఫ్ స్కై వీనస్, గాడ్ ఆఫ్ స్ప్రింగ్ లవ్ మెర్క్యూరీ. అండ్ ది కరెక్ట్ పేర్ ఈస్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ సాటర్న్. గాడ్ ఆఫ్ కామర్స్ అండ్ స్కిల్ని మెర్క్యూరీ అంటారు. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని సాటర్న్ని అంటారు. గాడ్ ఆఫ్ స్కై అని యురానస్ని అంటారు. గాడ్ ఆఫ్ స్ప్రింగ్ లవ్ అని వీనస్ని అంటారు. ఇండస్ డాల్ఫిన్ ఈజ్ అ యూనిక్ మ్యామల్ ఆఫ్ ఇండియా. ఇన్ విచ్ ఇండియన్ రివర్ ఇట్ ఈస్ ఫౌండ్? ఇండియాలోని ప్రత్యేక మ్యామల్ అయిన ఇండస్ డాల్ఫిన్ ఏ ఇండియన్ రివర్లో ఉంటుంది? బీస్, బ్రహ్మపుత్ర, కావేరి, గంగా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ గంగా. ఇండియాలోని ప్రత్యేక మ్యామల్ అయిన ఇండస్ డాల్ఫిన్ ఇండియాలోని గంగా రివర్లో ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన లాంచ్ అయింది? 2013, 2014, 2015, 2016. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ 2015. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన 2015లో స్టార్ట్ అయింది. The first session of Constitution Assembly was held in. Constitution Assembly first session ఎక్కడ జరిగింది? ముంబై, న్యూ ఢిల్లీ, కోల్కతా, లాహోర్.
And the right answer is New Delhi. Constitution Assembly first session New Delhi లో జరిగింది. What does the judicial review function of the Supreme Court mean? Supreme Court యొక్క judicial review function అంటే ఏంటి? Review the functioning of judiciary in the country, examine the constitutional validity of laws, review its own judgment, undertake periodic review of the constitution. And the right answer is examine the constitutional validity of laws. Constitutional validity of laws ని ఎగ్జామిన్ చేయడమే సుప్రీం కోర్ట్ యొక్క జుడిషియల్ రివ్యూ ఫంక్షన్. గంగాదేవి who wrote మధుర విజయం was a student of. మధుర విజయం రాసిన గంగాదేవి ఎవరికి స్టూడెంట్గా ఉంది? అగస్త్య, కేతన, పాల్కుర్కి సోమనాథ, నచన సమ. And the right answer is అగస్త్య. మధుర విజయం రాసిన గంగాదేవి అగస్త్యకి స్టూడెంట్గా ఉంది. Which of the following is correctly matched? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఏంటి? Article 215 Power of High Court to issue writs, Article 225 Jurisdiction of existing High Court, Article 226 Transfer of certain cases to High Court, Article 228 Every High Court shall be a court of record. And the correct pair is Article 225 Jurisdiction of existing High Court. ఆర్టికల్ 215లో ఎవ్రీ హైకోర్ట్ షెల్ బి ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని ఉంది. ఆర్టికల్ 225లో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హైకోర్ట్ ఉంది. ఆర్టికల్ 226లో పవర్ ఆఫ్ హైకోర్ట్ టు ఇష్యూ రిట్స్ అని ఉంది. ఆర్టికల్ 228లో ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ కేసెస్ టు హైకోర్ట్ అని ఉంది. హూ ఎస్టాబ్లిష్ గన్ ఫౌండరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెనాన్స్? కెనాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం గన్ ఫౌండరీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? రసెల్స్, రేమండ్స్, పీటర్, వేర్స్. And the right answer is Raymonds. కెనాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రేమండ్స్ గన్ ఫౌండరీని ఎస్టాబ్లిష్ చేశారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నోటా. కింది వాటిలో నోటా గురించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఇన్ 2013. ఇన్ 2015 బీహార్ అసెంబ్లీ polls saw the highest nota votes polled so far. And the correct statement is actually both are correct. నోటాని 2013లో ఎలక్షన్ కమిషన్ ఇంట్రొడ్యూస్ చేసింది అండ్ హైయెస్ట్ నోటా ఓట్స్ 2015లో బీహార్ అసెంబ్లీలో పోల్ అయ్యాయి. ద మెయిన్ గేట్వే ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ ఈస్ కాల్డ్. గోల్కొండ ఫోర్ట్ మెయిన్ గేట్వేని ఏమంటారు? బరాదరి, బాలహిస్సార్, బడే బచేలి, ఫతే దర్వాజా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఫతే దర్వాజా. గోల్కొండ ఫోర్ట్ మెయిన్ గేట్వేని ఫతే దర్వాజా అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అయిన పేరేంటి? బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ సెకండ్ కర్ణాటిక్ వార్, బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఫస్ట్ కర్ణాటిక్ వార్, బ్యాటిల్ ఆఫ్ బదెరా ఆంగ్లో డచ్ వార్, బ్యాటిల్ ఆఫ్ అంబూర్ థర్డ్ కర్ణాటిక్ వార్. అండ్ ది కరెక్ట్ పేర్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ బదెరా ఆంగ్లో డచ్ వార్. బ్యాటిల్ ఆఫ్ సంతోమ్ని ఫస్ట్ కర్ణాటిక్ వార్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ వందవాసిని థర్డ్ కర్ణాటిక్ వార్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ బదెరాని ఆంగ్లో డచ్ వార్ అంటారు. బ్యాటిల్ ఆఫ్ అంబూర్ని సెకండ్ కర్ణాటిక్ వార్ అంటారు. విచ్ టీఆర్ఎస్ లీడర్ అనౌన్స్ దట్ హీ వుడ్ కంటిన్యూ ది ఫాస్ట్ వెన్ కేసీఆర్ వాజ్ అరెస్టెడ్ ఎట్ రంగదంపల్లి? కేసీఆర్ గారు రంగదంపల్లిలో అరెస్ట్ అయినప్పుడు తన ఫాస్ట్ని కంటిన్యూ చేస్తానని ఏ టీఆర్ఎస్ లీడర్ అనౌన్స్ చేశారు? టి హరీష్ రావు, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, కె తారక రామారావు. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ టి హరీష్ రావు. కేసీఆర్ గారు రంగదంపల్లిలో అరెస్ట్ అయినప్పుడు తన ఫాస్ట్ని కంటిన్యూ చేస్తానని టి హరీష్ రావు గారు అనౌన్స్ చేశారు. మండల్ కమిషన్ హూస్ ప్రపోజల్స్ క్రియేటెడ్ మ్యాసివ్ డిస్ప్యూట్ వాజ్ సెటప్ బై? మ్యాసివ్ డిస్ప్యూట్ని క్రియేట్ చేసిన మండల్ కమిషన్ ఎవరు ప్రపోజ్ చేశారు? రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ మొరార్జీ దేశాయ్. మండల్ కమిషన్ని మొరార్జీ దేశాయ్ గారు స్టార్ట్ చేశారు. ఇన్ ది ఓల్డెన్ డేస్ కొలన్పాక వాజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియన్స్? పాతకాలంలో కొలన్పాక ఏ రిలీజియన్కి ఫేమస్గా ఉంటుంది? హిందూయిజం, శైవిజం, బుద్ధిజం, జైనిజం. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ జైనిజం. పూర్వం కొలనుపాక జైనిజంకి ఫేమస్గా ఉండింది.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటి? కొలన్పాక జైన్ టెంపుల్ ఈజ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. మక్కా మసీద్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఏషియా. మెదక్ చర్చ్ ఈజ్ బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. And wrong statement is కొలన్పాక జైన్ టెంపుల్ ఈజ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. కొలన్పాక జైన్ టెంపుల్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఉంది. హైదరాబాద్లోని మక్కా మసీద్ ఏషియాలోనే పెద్దది. మెదక్ చర్చ్ సౌత్ ఇండియాలోనే పెద్దది. ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? 2013, 2014, 2015, 2022. And the right answer is 2014. ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ 2014లో లాంచ్ అయింది. ఐడెంటిఫై ది కరెక్ట్ పేర్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? జ్ఞాన సరస్వతి టెంపుల్ నిర్మల్, భద్రకాళి టెంపుల్ హైదరాబాద్, బాలబ్రహ్మ టెంపుల్ వరంగల్ అర్బన్, బిర్లా మందిర్ జోగులాంబ గద్వాల్. And the correct pair is జ్ఞాన సరస్వతి టెంపుల్ నిర్మల్. జ్ఞాన సరస్వతి టెంపుల్ నిర్మల్లో ఉంది. భద్రకాళి టెంపుల్ వరంగల్ అర్బన్లో ఉంది. బాలబ్రహ్మ టెంపుల్ జోగులాంబ గద్వాల్లో ఉంది. బిర్లా మందిర్ హైదరాబాద్లో ఉంది. ద మౌంటాజ్ చెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ ఫర్ రిలేటెడ్ టు. మౌంటాజ్ చెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ దేనికి రిలేట్ అయి ఉంది? కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, నన్ ఆఫ్ ది అబోవ్. And the right answer is constitutional reforms. The Montague Chelmsford proposals constitutional reforms ki relate ayi undi. Simon Commission of 1928 was boycotted because 1928 loni Simon Commission enduku boycott ayindi? There were no Indian member in the commission. There were differences among the members. Congress felt that the people of India are entitled to Swaraj. It supported the Muslim League. And the right answer is there were no Indian members in the commission. 1928లోని సైమన్ కమిషన్లో ఇండియన్ మెంబర్స్ లేకపోవడం వల్ల అది బైకాట్ చేయడం జరిగింది. ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? హకీమ్ అజ్మల్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బద్రుద్దీన్ త్యాబ్జీ, సయ్యద్ అహ్మద్ ఖాన్. And the right answer is బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ బద్రుద్దీన్ త్యాబ్జీ. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? యూరోపియన్ బయోడైవర్సిటీ ఐలాండ్ రీజియన్స్, ఇండియన్ బయోడైవర్సిటీ రాజస్థాన్, ఇథియోపియన్ బయోడైవర్సిటీ గ్రేట్ హిమాలయాస్, హిమాలయన్ బయోడైవర్సిటీ ఈస్టర్న్ హిమాలయాస్. And the right answer is హిమాలయన్ బయోడైవర్సిటీ ఈస్టర్న్ హిమాలయాస్. యూరోపియన్ బయోడైవర్సిటీ గ్రేట్ హిమాలయాస్లో ఉంది. ఇండియన్ బయోడైవర్సిటీ ఐలాండ్ రీజియన్స్లో ఉంది. ఇథియోపియన్ బయోడైవర్సిటీ రాజస్థాన్లో ఉంది. హిమాలయన్ బయోడైవర్సిటీ ఈస్టర్న్ హిమాలయాస్లో ఉంది. హూ బిల్డ్ కీసర రామలింగేశ్వర టెంపుల్? కీసర రామలింగేశ్వర టెంపుల్ని నిర్మించింది ఎవరు? విష్ణుకుండినాస్, పద్మనాయకాస్, కాకతీయాస్, ఇష్వాకాస్. And the right answer is విష్ణుకుండినాస్. కీసర రామలింగేశ్వర టెంపుల్ని విష్ణుకుండినాస్ నిర్మించారు. ఇన్ హూస్ రెయిన్ డెక్కన్ కల్చర్ విచ్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ హిందూ అండ్ ముస్లిం హ్యాడ్ స్టార్టెడ్? హిందూ అండ్ ముస్లిం కాంబినేషన్లో ఉన్న డెక్కన్ కల్చర్ ఎవరి రెయిన్లో స్టార్ట్ అయింది? ఇబ్రహీం, సుల్తాన్ కులీ, అబ్దుల్లా కుతుబ్ షా, ముహమ్మద్ కులీ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ ముహమ్మద్ కులీ. ముహమ్మద్ కులీ రెయిన్లో డెక్కన్ కల్చర్ స్టార్ట్ అయింది. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బిఫోర్ యూ లీవ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి.